హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బేసన్ అండి. దానికోసం మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసి శనగపిండి అనేది తీసుకోవాలి. దాంట్లో బేసన్ చేస్తున్నాం కాబట్టి, బేసన్ అంటే శనగపిండి. ఒక 1.5 కప్పు శనగపిండి అనేది కొంచెం ఆయిల్ వేసి మంచిగా రోస్ట్ చేశాను. అలా ఉండలన్నీ పోయే వరకు మంచిగా రోస్ట్ చేయండి. అందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి. అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి. అవి రెండు యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా కలపాలి. ఆ ఉండలన్నీ పోయే వరకు మంచిగా కలిపిన తర్వాత మనకి కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. శనగపిండిని రోస్ట్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం అది అబ్జర్వ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అలాగే మన కర్రీకి సరిపడా ఉప్పు అనేది వేయాలి, సాల్ట్ అనేది వేయండి. ఆ తర్వాత కొంచెం కారం, చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. అది కూడా వేసి మంచిగా కలుపుకోండి. ఆ పిండిలో ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి పిండి అంతా కూడా. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని అది మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అది తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేశాను. తర్వాత మనం క్యాప్సికమ్ బేసన్ చేస్తున్నాం కదా, ఈ బేసన్ ఫ్లోర్ అనేది ఇంతకుముందు మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రోస్ట్ చేసి, ఆ పిండి అనేది మనం దీంట్లో స్టఫ్ చేయాలన్నమాట. అందుకని నేను చిన్న చిన్న క్యాప్సికమ్స్ అనేది తీసుకున్నాను. పెద్ద క్యాప్సికమ్స్ తీసుకుంటే మనం అందులో ఫిల్ చేసి కర్రీ చేస్తే అంత టేస్టీ అనిపించదు. సో ఆ క్యాప్సికమ్స్కి ఇలా అన్నింటికి కూడా హాఫ్గా కట్ చేసుకొని, తొడిమెలు ఉంటే కూడా ఆ తొడిమెలన్నీ తీసేసి మనం కట్ చేసుకున్న పార్ట్స్లో ఆ గింజలు ఉంటాయి, సీడ్స్ ఉంటాయి కదా క్యాప్సికంలోవి, అవి కూడా రిమూవ్ చేసేయండి. ప్రతి దానికి నీట్గా అవన్నీ రిమూవ్ చేసేయండి. ప్రతి దాంట్లో అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఒక దగ్గర అవన్నిట్లో కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని అంటే రోస్ట్ చేసుకున్న శనగపిండి ఉంటుంది కదా, ఆ శనగపిండి అనేది దీంట్లో మంచిగా మనం ఫిలప్ చేసుకోవాలి. నేను 1.5 కప్ తీసుకున్నాను. ఆ 1.5 కప్ పిండి అంతా కూడా చల్లారిన తర్వాత ఇలా ప్రతి క్యాప్సికంలో కూడా మంచిగా మొత్తం ఫిల్ అయ్యేలాగా నిండుగా నింపేశాను. ప్రతి దాంట్లో కూడా అలా ఫిల్ చేశాను. నేను తీసుకున్నది నాకు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మనం ఎక్కువైతే కూడా అదే పిండి అన్ని ఆ కర్రీలో వేసేయచ్చు. సో ఈ కర్రీకి కొంచెం నార్మల్ కర్రీస్ కంటే కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది. నేను కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర రెండు వేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్రెస్ట్ లేకపోతే ఓన్లీ ఎల్లిగడ్డల అదే వెల్లుల్లి రెబ్బలు దంచి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేయండి, నేను మర్చిపోయాను. కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత మనం ముందుగా ఈ క్యాప్సికమ్ కప్స్లో శనగపిండి అనేది నింపి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా కడాయిలో పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా కడాయిలో పెట్టుకోండి. మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. అంటే మనకి ఆ కప్స్లో నింపిన పిండి అనేది కూడా మంచిగా రోస్ట్ అయిపోవాలి కదా. మూత పెట్టేసుకొని ఒకవేళ పిండి మిగిలితే కూడా అందులో వేసేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. అలా మూత పెట్టాను. ఓ 5 మినిట్స్ తర్వాతకి చెక్ చేశాను. అలా కొంచెం కొంచెంగా ఎక్కువగా మనం టర్న్ చేసేస్తే మనం అందులో ఫిల్ చేసిన శనగపిండి బేసన్ ఫ్లోర్ అనేది కూడా అంతా మళ్ళీ అందులో పడిపోతుంది. కొంచెం క్యాప్సికమ్ అనేది కింద మనకి మగ్గిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. కాసేపు అయిన తర్వాతకి మనకిలా చూడండి మెల్లిమెల్లిగా ఇలా వాటిని అంటే ఫ్రంట్ ఉన్నదాన్ని బ్యాక్కి, బ్యాక్ ఉన్నదాన్ని ఫ్రంట్ని అలా మెల్లిమెల్లిగా స్పూన్తోని జరుపుకోవాలి అలా. సో దాని తర్వాత మనకి అలా అవుతుందండి. దాని తర్వాత ఏం చేయొచ్చు అంటే కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఒక్కొక్క క్యాప్సికమ్ని మనం రివర్స్ చేసేయచ్చు స్పూన్తోని. అందులో ఉన్న శనగపిండి కూడా రోస్ట్ అవుతుంది కదా, కొద్దిగా ఇలా చూడండి ఒక్కోటి కూడా అలా మనం మంచిగా ఫ్రై అయిపోతుంది. టేస్ట్ అనేది ఈ క్యాప్సికమ్స్లో మనం శనగపిండి నింపుతాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇలా ఒక్కొక్కటిగా మనం టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ అన్నీ రోస్ట్ అయ్యాయి కదా, అలా రోస్ట్ అయిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రంట్ సైడ్ కూడా రోస్ట్ అయ్యేలాగా చూడాలి. ఆ తర్వాత నేను స్పూన్తోని ఇలా కట్ చేస్తే ప్రతి క్యాప్సికమ్ కూడా మంచిగా ముక్కలైపోయింది. అలా మనకి కట్ చేస్తే ఏమవుతుందంటే క్యాప్సికమ్ అనేది అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇలా చూడండి. సో మనకి ఇలా అయింది. ఇలా క్యాప్సికమ్ అనేది కట్ అవుతుంది అంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మనం కొంచెం కొత్తిమీర వేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోకపోయినా కానీ ఈ కర్రీ అనేది మనకు మంచిగా రోస్ట్ అయి ఉంటుంది కదా, మంచిగా రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ అనేది ట్రై చేశారా? వీలైతే మీరు ట్రై చేసి చూడండి. అండ్ మీ అందరికీ ఈ కర్రీ అనేది ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అబౌట్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.